విద్యాధికుడు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ప్రజాసేవే పరమావధిగా పయనం సాగిస్తున్న నేత ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడు ఈ ఎన్నికల్లో రాజకీయ సంచలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే ఈసారి ఆ లోక్సభ నియోజకవర్గంలో మార్పు ఖాయమైపోయిందా అన్నట్లుంది పరిస్థితి. ఎందుకు ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? హావ్ ఎ లుక్. చలమలశెట్టి సునీల్ ఇప్పుడు కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎవరి నోట విన్నా చలమలశెట్టి మాటే. ప్రజల డబ్బు ఆయనకు అవసరం లేదు. ప్రజలకే సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో ఖర్చు చేస్తున్న నేత చలమలశెట్టి సునీల్. మాట మీద నిలబడే ఏకైక వ్యక్తి చలమలశెట్టి సునీల్. ప్రజాసేవలో ఆయనకెవ్వరూ సాటి లేరు. దాన ధర్మాలలో ఆయనదే పైచెయ్యి. సునీల్ ఎంపీగా ఎన్నికైతే 400 గ్రామాలను దత్తత తీసుకుంటారు. ఆయన ఎంపీగా లోక్సభలో అడుగు పెడితే ఆ గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నో కుటుంబాలు చలమలశెట్టి సునీల్ ద్వారా ప్రయోజనం పొందాయి. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక రాజకీయ నాయకుడు చలమలశెట్టి సునీల్ ఒక్కడే. మూడవ కంటికి తెలియకుండా ఆయన చేసిన గుప్తదానాలు కోకొల్లలు. ఏనాడు చేసిన సాయం గురించి చెప్పుకోలేదు. ఏ రాజకీయ పదవి లేకపోయినా ప్రజలకెంతో చేసిన చలమలశెట్టి చట్టసభకెన్నికైతే కాకినాడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న భావన ఆ ప్రాంతపు యువతలో కనిపిస్తోంది. జాబ్ క్రియేషన్ వలన మాత్రమే సంపద సృష్టి జరుగుతుంది. అందుకోసం చలమలశెట్టి సునీల్ ఎంతగానో కృషి చేస్తున్నారు. సునీల్ తన సొంత కంపెనీలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. లక్షల జీతాలిచ్చే కొలువులు కల్పించారు. అంతేకాదు, కాకినాడ ప్రాంతంలో పరిశ్రమల కల్పనకు కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఏ పదవి లేకపోయినా, రాజకీయంగా అధికారం లేకపోయినా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చలమలశెట్టి సునీల్ ఎంపీగా ఎన్నికైతే కేంద్రంతో కొట్లాడి అనుమతులు తీసుకొచ్చి అనేక కంపెనీలను కాకినాడ లోక్సభ పరిధిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసే అవకాశం ఉందంటున్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి లోక్సభకు పంపించాలని అందరూ భావిస్తున్నారు. ఎవరున్నా ఈరోజు ఉండి రేపు పోయేవారే అని కాకినాడ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. చలమలశెట్టి సునీల్ అలా కాదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని, తన ప్రాంత ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో రాజభోగాల్ని వదిలేసి వచ్చి పోరాటం చేస్తున్నారు. కాకినాడ ప్రాంతమంటే ఆయనకెంత మమకారము అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో చలమలశెట్టి సునీల్ కాకినాడ లోక్సభ నుంచి పార్లమెంటుకు ఎన్నికవ్వాలని అడుగులు వేస్తున్నారు. చలమలశెట్టిని ఎంపీగా పార్లమెంటుకు పంపితే కాకినాడ రూపురేఖలు మారిపోయే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి కాకినాడ ప్రాంత యువతకు వైట్ కాలర్ జాబ్స్ ఇప్పించే బాధ్యత చలమలశెట్టి తీసుకుంటారు. ఆయనకు కేంద్ర స్థాయి పెద్దలతో డీప్ రిలేషన్స్ ఉన్నాయి. అధికారులతోనూ మంచి పరిచయాలున్నాయి. ప్రజలందరినీ సమాన భావంతో ఆదరించే నాయకుడు చలమలశెట్టి. ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఎవరు వెళ్లినా సరే, అది ఏ టైమైనా సరే చిరునవ్వుతో పలకరిస్తారు. ఎంత అలిసిపోయి వచ్చినా సరే చిరాకు పడరు. ప్రజా సమస్యలను ఆలకించి వాటికి పరిష్కారం చూపి సాయపడే నిజమైన ప్రజా నాయకుడు సునీల్. ఈ లక్షణాలే సునీల్కు ప్రజల్లో ప్రత్యేక ముద్రయ్యాయి. రాజ్యసభే కావాలి అనుకుంటే ఆయనకు చిటికెలో పని. కానీ ప్రజల మద్దతుతో చట్టసభలకు ఎన్నికవ్వాలన్నది ఆయన ఆకాంక్ష. అన్ని వర్గాలకు కావలసిన వ్యక్తి, నియోజకవర్గంలో అందరూ ఇష్టపడే వ్యక్తి, కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి చలమలశెట్టి సునీల్. చలమలశెట్టి సునీల్ ద్వారా వేలాది మంది లబ్ధి పొందినవారే. చిన్న పెద్ద కులమత తేడా లేకుండా అందరూ ఆదర్శంగా తీసుకునే వ్యక్తి, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి చలమలశెట్టి సునీల్. ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించే వ్యక్తి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి చలమలశెట్టి సునీల్. కాకినాడ ప్రజలంతా ఈసారి 100% అందరూ చలమలశెట్టి సునీల్ తమకెంపీగా రావాలని కోరుకుంటున్నారు. మరి రాజకీయ చదరంగంలో రాటుదేలి ప్రజల మనసు గెలుచుకున్న చలమలశెట్టి ఈసారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో మొట్టమొదటి భారీ మెజార్టీతో రిజల్ట్స్ అనౌన్స్ అయ్యే సీటు కాకినాడదే అంటున్నారు పరిశీలకులు. అయితే చలమలశెట్టికి ఎంత మెజార్టీ వస్తుందనేది మాత్రం ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.